ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా ఇప్పటికే అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివిధ హాస్పిటల్లో వైద్యం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నది. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానిటువంటి వ్యాధులకు కానీ కొంతమంది స్పెషలిస్టులు వేరు దూర ప్రాంతాలు వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి కానీ ఏదైతే ఉందో వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా తెచ్చుకున్నటువంటి బిల్స్ ప్రకారంగా దాదాపుగా వారందరికీ కూడా బిల్స్ని ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద పే చేయడం జరుగుతుంది. 14-19 కాలంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే ఇచ్చారు. 19-24లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చేటువంటి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ఉంది. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి దాని ప్రకారంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో అందరం కూడా జీవించగలం ఉండగలం. కాబట్టి ఆరోగ్యాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వైద్యం ఉందో వాటితో పాటుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా బయట చేయించుకున్నటువంటి అనారోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆదుకునే పరిస్థితి వాళ్ళ ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోదీ గారి యొక్క సహకారంతో అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉందో అదేవిధంగా ఈ అనారోగ్యంగా బాధపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ముందుండి వాళ్ళందరికీ కూడా చెక్లు ఇస్తూ ఉన్నాం. ప్రతి వారానికి ఒకసారి మనం ఈ చెక్లు ఇస్తుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ వారంలో ఇవాళ 59 మందికి ఈ వారంలో మన చెక్లు ఇవ్వబోతా ఉన్నాం. కొంతమందికి ఆ 59 మందికి సుమారుగా 18 లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ చెక్కులు ఇచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఆదుకుంటా ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 6 కోట్ల పైబడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇస్తూ ఉన్నాం. ప్రతి వారానికి కూడా ఇట్లా తీసుకొచ్చి 50, 60, 70 చెక్కులు ప్రతి వారం కూడా ఎవరైతే బిల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి విషయంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోదీ గారి సహకారంతో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేటువంటి చెక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఎవరైతే అనారోగ్యం బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.